హాయ్ అండి. నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి. ఇక్కడ వచ్చేది మెసేజ్ మీకు కనెక్ట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి. మీ పర్సన్ వస్తారా రారా, మీ లైఫ్లోకి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మీరు పర్సనల్ రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట. ఇది కేవలం రిలేషన్షిప్ మాత్రమే కాదండి. మీ కెరీర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, క్వశ్చన్ ఏదైనా పర్లేదనమాట. దేని గురించి అయినా మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట. మీ పర్సన్ మీ లైఫ్లో కండి వచ్చినా రాకపోయినా మీరు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలండి. ఇన్నర్గా మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలని నేనైతే చెప్తున్నాను అనమాట. ఎందుకంటే లైఫ్ అనేది ఒకరి కోసమే అని కాదండి, మన కోసం కూడా మనం ఆలోచించాలి. మనకు ఫ్యామిలీ ఉంటుంది, దాని గురించి మీరు ఎక్కువగా అంటే అండి లైఫ్ అనేది ఎప్పుడు ఒకరి కోసమే కాదండి, మనకి కూడా ఫ్యామిలీ ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి అనమాట. ఇక్కడైతే నేను మీకు చెప్పాల్సింది అయితే చెప్పాను అనమాట. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. యూనివర్స్ ఏంజల్స్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. యూనివర్స్ ఏంజల్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తాను. ఇది సిచ్యువేషన్స్ రావచ్చండి, లేదంటే వాళ్ళ ఫీలింగ్స్ రావచ్చు, మీ పైన ఏదైనా రావచ్చు అనమాట. ఇక్కడ వీళ్ళు ఏంటంటే చాలా ఎమోషనల్ పర్సన్ కాదండి అనేది చూపిస్తుంది. మీ పర్సన్ కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ప్రాక్టికల్ పర్సన్ అంటే అండి ఎక్కువ ఎమోషనల్కి రెస్పాండ్ అవ్వరు అనమాట. వీళ్ళు ప్రాక్టికల్గా ఏది వచ్చినా ఉంటే ఉంది లేకపోతే లేదనే విధంగా ఆలోచిస్తారనమాట. అటువంటి ఎనర్జీ అనేది, అటువంటి క్యారెక్టర్ ఉన్న పర్సన్ అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుందండి. అంటే చాలా ప్రాక్టికల్, ఎమోషనల్గా మీలాగా ఎమోషనల్ అయిపోవడం, ఓవర్గా ఏడవడం, ఆలోచించడం ఉండదు. ఎంత గుర్తు పెట్టుకోవాలో అంత గుర్తు పెట్టుకుంటారు. అలాగనమాట వీళ్ళ ఎనర్జీ అలా ఉంటుంది అనమాట. ఆ ఎమోషనల్ ఓవర్గా బర్డన్ తీసుకోరు అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. నాకైతే ఇక్కడ చూపిస్తుందండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే అండి ఇక్కడ క్యూన్ కింగ్ అండి, ఇద్దరు కపుల్ ఎనర్జీ వచ్చింది అనమాట. అంటే మీది స్ట్రాంగ్, మీ పర్సన్తో మీరు ఉండే ఎనర్జీ ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్ ఎనర్జీ. ఈ పర్సన్ ఎలా ఉంటారు అంటే స్ట్రాంగ్గా, మీరు కూడా ఆ విధంగానే ఉంటారనేది చూపిస్తుంది. ఇక్కడ వచ్చిన ఎనర్జీ నేను చెప్తున్నానండి, ఎందుకంటే మీరు కూడా ఒక స్ట్రాంగ్ పర్సనే అండి. మీరు కూడా అంటే ఆ ధైర్యం లేకపోయినా మీరు ఆ ధైర్యం తెచ్చుకొని స్ట్రాంగ్గా ఉండగలిగే కెపాసిటీ మీలో ఉంది అనేది నాకైతే చూపిస్తుంది అనమాట. ఈ కపుల్ ఎనర్జీలో అంటే మీ బంధం గట్టిదే. ఇక్కడ కపుల్ ఎనర్జీ వచ్చింది కాబట్టి ఈ పర్సన్ కానీ మీరు కానీ గట్టి పర్సన్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఎవరు కూడా ఒకరికొకరు తగ్గేది లేదు అనేలాగా ఉంటారు అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఎనర్జీ అయితే ఇక్కడ ఈ విధంగా వచ్చిందండి. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.